శ్రీ సత్యసాయిబాబా జిల్లా నంబులపూలకుంట ఎస్ఐ వలిభాష మరో కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశారు. ఓ కేసు విషయంలో విచారణకు పిలిచి యువకుడితో పాటు ఇద్దరు మహిళలను చితకబాదినట్లు ఆరోపణలున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. నన్ను చీరచి తప్పినట్టు ఆ న్యాయం చేయించిన ఎస్ఐ సార్ నాకు శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంట ఎస్ఐ వలిభాష మరో కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశారు. ఓ కేసు విషయంలో విచారణకు పిలిచి యువకుడితో పాటు ఇద్దరు మహిళలను చితకబాదినట్లు ఆరోపణలున్నాయి. ఎస్ఐ కానిస్టేబుల్ పై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, కొందరు పోలీసు అధికారులు ప్రదర్శిస్తున్న అత్యుత్సాహం అత్యవసర కారణంగా ఆ శాఖకి మద్దతు వస్తుందని కూడా చెప్పవచ్చు. ముఖ్యంగా సత్యసాయి జిల్లా నంబలపూలకుంట మండలం ఎస్ఐ వలిభాషతో పాటు మరో కానిస్టేబుల్ ఓవరాక్షన్ చేశారు. ఇదే ఇద్దరు యువకుల మధ్య నంబలపూలకుంట మండల కేంద్రంలో ఇద్దరు యువకుల మధ్య చిన్నపాటి ఘర్షణ చోటు చేస్తుంది. రఫీ అనే యువకుడు ఏదైతే ప్రశాంత్ అనే యువకుడి పైన ఫిర్యాదు చేశారు. దీంతో ప్రశాంత్ తో పాటు కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న ఎస్ఐ వలిభాష ఏకంగా యువకుడు ప్రశాంత్ తో పాటు కుటుంబ సభ్యులను కూడా విచక్షణ రహితంగా చితకబాదారు. అయితే యువకుడిని చితకబాదుతున్న దృశ్యాన్ని చూసిన తల్లితో పాటు కుటుంబ సభ్యులు ఎస్ఐ వలిభాషకు అడ్డు చెప్పారు. అనవసరంగా చిన్నపాటి వివాదంలో కొడుతున్నారు, ఈ విధంగా కొట్టడం మంచిది కాదంటూ కూడా వలిభాష దృష్టికి తీసుకొచ్చారు. అయితే దీంతో రెచ్చిపోయిన ఎస్ఐతో పాటు మరో కానిస్టేబుల్ విచక్షణ రహితంగా స్టేషన్ లో చితకబాదారు. దీంతో తీవ్ర గాయాల పాలైన పరిస్థితి ఏర్పడింది. తీవ్ర గాయాల పాలైన ప్రశాంత్ తో పాటు కుటుంబ సభ్యులను ప్రస్తుతం కదిరి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఎస్ఐ తీరు కారణంగానే ఈ తరహాలో దెబ్బలు తగిలాయి. ఖచ్చితంగా అనవసరంగా దాడి చేసి విచక్షణారహితంగా చితకబాదిన ఎస్ఐ వలిభాషపై చర్యలు తీసుకోవాలంటూ కూడా కుటుంబ సభ్యులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ సురేష్.